ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజనకు సంబంధించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఈ పథకం ద్వారా దేశంలోని 1 కోటి ఇళ్లకు ప్రతి నెల 300 యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేసే సౌర ఫలకాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ను అమర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది. గతంలో 40% సబ్సిడీ ఇస్తే ఇప్పుడు దాన్ని 60%కి పెంచారు. మిగిలిన 40% మొత్తాన్ని ప్రజలు రుణంగా తీసుకోవచ్చు. తాజా బడ్జెట్లో రూట్ టాప్ సోలార్ ప్యానెల్ స్కీమ్ ను ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. దీని ద్వారా 1 కోటి మందికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద ఈ బెనిఫిట్ పొందొచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకం ద్వారా ₹1 కూడా ఖర్చు లేకుండానే ప్రజలు తమ పైకప్పులపై విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వారు పీఎంఎస్వై పథకం ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా వీలైనంత ఎక్కువ మంది తమ ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ ను పొందవచ్చని ప్రభుత్వం చెబుతోంది. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారికి ఇందులో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ ను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పథకంపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దేశంలో స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 1 కోటి గృహాల్లో సౌర వెలుగులు నింపేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనికోసం 75,000 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా 300 యూనిట్ల ఉచిత కరెంటు పొందొచ్చని ప్రధాని మోడీ అన్నారు. సౌర విద్యుత్ వినియోగం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ సోలార్ ప్యానెల్స్ తో లబ్ధిదారులు తమ అవసరానికి మించి అధికంగా కరెంటు ఉత్పత్తి చేస్తే దాన్ని ఎస్పీవీ కొనుగోలు చేస్తుంది. ఆ డబ్బుల ద్వారా రుణాన్ని చెల్లిస్తారు. ఈ విధంగా 10 సంవత్సరాల్లో మీ రుణాన్ని పూర్తిగా చెల్లిస్తారు. ఆ తర్వాత సోలార్ ప్యానెల్ ను లబ్ధిదారుని పేరుకి బదిలీ చేస్తారు.